ఏంటి మేడం అసలు ఛాలెంజెస్ చెప్తున్నారు. ఈ పాయసం గనక తీసుకుంటే ఈ ఆలిగోస్పర్మియా, అజోస్పర్మియా ప్రాబ్లమ్స్ నుంచి దూరం అవ్వచ్చు అంటున్నారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మేడం? పాయసం అనేది తీసుకుంటే కనుక స్పర్మ్ కౌంట్ చాలా వేలల్లో పెరుగుతుంది, మిలియన్స్లో పెరుగుతుంది అని చెప్పి అయితే గ్యారంటీగా చెప్పొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కనుక బస్తాండ క్షీరపాకం అంటాం దీన్ని. బస్తా అంటే గోట్ అనమాట, మేక. అండ అంటే టెస్టికల్స్. సో మేక యొక్క టెస్టికల్తో మనం ఈ పాయసం చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోట్ టెస్టికల్స్. మనం రోజు 1 డేకి అయితే కనుక 2 టెస్టికల్స్ సరిపోతాయి. 300 ml ఆవు పాలు కావాలి అండ్ 25 grams నువ్వులు, కొంచెం బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకోవాలి. దానితో పాటు పటిక అండ్ ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అనేది జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ గోటు టెస్టికల్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, దీనిపై స్కిన్ తీసేసి. దానితో మనం పాయసం తయారు చేసుకోవడం ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. మనం మామూలుగా మటన్ షాప్లో అడిగితే ఇస్తారు, కానీ ఇంటికి తెచ్చి క్లీన్ చేసి కట్ చేయడం అంటే మనకు కష్టం అవుతుంది. సో వాళ్ళనే అడిగి కట్ చేయమంటే ఈజీ అవుతుంది మీకు. ఎందుకంటే ఈ పైపర్ చాలా హార్డ్గా ఉంటుంది, కట్ చేయడానికి అంత ఈజీగా ఉండదు. సో మీరు ఒకసారి నేను కట్ చేసిన తర్వాత పీసెస్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది చాలా హార్డ్గా ఉంటుంది ఈ పాయిది. సో మనకు చేసుకోవడం కష్టంగా ఉంటుంది, కాకపోతే వ్యూవర్స్ అందరికీ ఈజీగా ఉంటుంది. అసలు అది ఎలా ఉంటుందో తెలియడం కోసం నేను తీసుకొచ్చాను. దీన్ని ఇలా తీసుకొని, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, మనకి చాలా పాయసం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది తీసి పడేసేయాలి, ఇది యూస్ చేయకూడదు. ఇప్పుడు ఇదిలా లోపల తీసిన తర్వాత దీన్ని వాష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసి దీంతో పాయసం చేయాలి మనం. మనము గోట్ టెస్టికల్స్ ఇందాక చూపించాను కదా, వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము. ఇప్పుడు గోట్ టెస్టికల్స్ని ప్రాపర్గా కూడా వాష్ చేసుకున్నాము, స్మెల్ రాకుండా వాష్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఇంకా స్మెల్తో ఇబ్బంది ఉంది అనుకుంటే కనుక సాల్ట్ వాటర్, కొంచెము చిన్ని పసుపు వేసుకోవచ్చు. కానీ మళ్ళీ పాలు వేస్తాం కాబట్టి విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంతమంది ఎలా చేయొచ్చు అంటే ముందు విడిగా ఉడికించేసి లాస్ట్లో వేడి పాలు కలుపుకొనైనా చేసుకోవచ్చు. అలా చేసుకునే వాళ్ళు అయితే కనుక పసుపు కలుపుకుంటే సరిపోతుంది, లేదంటే పసుపు కలపాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్. ముందుగా మనం మట్టి కుండ తీసుకొని మట్టి కుండలోని 300 ml మిల్క్ వేసుకోవాలి. ఎంతైతే పాలు తీసుకుంటున్నామో అన్నే వాటర్ వేసుకోవాలి. మేడం, ఇప్పుడు మనం తీసుకుంటున్న పాలు ఆవు పాల, గేదె పాల? ఇవి ఆవు పాలే తీసుకోవాలండి. ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ ఏదైనా సరే, లేదు అంటే కనుక మేల్ ఇన్ఫెర్టిలిటీ అవనివ్వండి, చిన్నపిల్లలకి అవనివ్వండి, ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. ఆయుర్వేదం ప్రకారంగా ఆవు పాలు ఉత్తమమైన పాలు అని చెప్పేసి అంటాము. గోట్ టెస్టికల్స్ ఏవైతే కట్ చేసి ఉంచుకున్నామో వాటిని ఇందులో వేసేసేయాలి. ఓకే. తర్వాత నువ్వులు. ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటారు మేడం నువ్వులు? 25 grams నువ్వులు తీసుకోవాలమ్మా. 300 ml మిల్క్. చెప్పాను కదా ఆల్రెడీ గోట్ టెస్టికల్స్ 2 సరిపోతాయని చెప్పేసి. అవి తీసుకొని దీన్ని బాగా ఉడికేంత వరకు బాయిల్ చేయాలి దీన్ని బాగాను. జనరల్గా నువ్వులు అనేవి మనం కొంతమందికి పచ్చి టేస్ట్, పచ్చివి ఉడికినవి నచ్చవు. అలాంటి వాళ్ళు రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇది కొంచెం అలా పౌడర్ తీసుకునేటట్టు అయితే కనుక ఈ ముక్కలు ఏవైతే బాగా ఉడికిన తర్వాత ఈ పౌడర్ వేస్తే బాగా ఉడికిపోవాలి అవన్నీ. ఆ తర్వాత మనము ఈ పటిక వేయడం కానీ ఇవన్నీ చూస్తాం. ఓకే. బేసిక్గా మేడం ఆయుర్వేదం అంటేనే మనకి మూలిక వైద్యం, లేకపోతే కషాయాలు, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ నాన్ వెజిటేరియన్స్తో, ఐ మీన్ ఇలా గోడ్తో కూడా చేస్తారు అని నాకైతే ఇప్పుడే తెలిసింది, ఫస్ట్ టైం. లేదు, ఆయుర్వేదంలో చాలా రకాల మందులు మనకి పక్షుల యొక్క మాంసంతోనూ, మేక మాంసంతోనూ, ఇలా గొర్రె మాంసంతో చేస్తున్న మెడిసిన్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు మార్కెట్లో అజమాంస రసాయనం అని చెప్పి కూడా దొరుకుతుంది మీకు. అజమాంస అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, అజ అంటే గోట్ అని చెప్పి. ఇప్పుడు మనం గోట్ టెస్టికల్స్తో చేస్తున్నాము, ఆ మెడిసిన్ ఏమో ఆ గోట్ మాంసంతో చేసింది అనమాట. ఓకే. సో ఇలా చాలా రకాల మెడిసిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు మార్కెట్లో. ఓకే. ఈ రోజుల్లో చాలా మందికి ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా చూస్తున్నాం మేడం. అది ముఖ్యంగా శ్రీ ప్రథమ ఆయుర్వేద హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది మీ దగ్గరికి ఇన్ఫర్టిలిటీ కేసెస్ వస్తున్నారని చెప్తున్నారు. ఇది వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారా మరి మీరు? ఇది చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి ఎక్కువగా అజోస్పెర్మియా కేసెస్, అంటే 0 కౌంట్. అసలు సెమినల్ అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కౌంట్ అనేది 0 అని ఉంటుంది అనమాట. ఆ కేసెస్ని మనం అజోస్పెర్మియా అంటాం. ఇందులో కూడా రకాలు ఉంటాయి, అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా అని, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా అని. దానిలో ఏ కండిషన్ అనేది చూసుకొని దాన్ని బట్టి నేను పంచకర్మ ట్రీట్మెంట్స్ చెప్తాము. ఆ ట్రీట్మెంట్స్తో పాటు డైటరీ మోడిఫికేషన్స్ చెప్తాం ప్రతి ఒక్క పేషెంట్కి. అందులో భాగంగానే నేను ఇది చెప్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నేను చాలా ఇయర్స్ నుండి ఇవి చేస్తూ ఉన్నాను.
విశాఖపట్నంలో మా బ్రాంచ్ ఉన్నప్పుడు ఎక్కువగా ఇది చాలా ఎక్కువ చేసి ప్రిపేర్ చేసి పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంకా మాకు అంత టైం తెలియక చాలా మంది పేషెంట్స్కి ఇంట్లోనే చేసుకోమంటే అసలు అవి ఎలా ఉంటాయో తెలియదు మేడం, ఎలా చేసుకోవాలి, ఒక వీడియో చేయండి అని అన్నారు. సో దానికి గల పరిణామం కిందే మేము మీకు వీడియో చేయడం కోసమని ఇలా వచ్చాం. వెరీ నైస్. ఈ పాయసంకి ముఖ్యంగా మనకి కొన్ని గమనికలు ఉంటాయి కదా మేడం, ఇవి ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా కొన్ని పత్యాలు అనేవి ఉంటాయి కదా, ఒకసారి మన వ్యూస్కి అవేమన్నా ఉన్నాయా లేదా క్లియర్ చేయండి మేడం. ఈ పాయసం తీసుకునేటప్పుడు పథ్యం అని ఏమి ఉండదు. జనరల్గానే స్పర్మ్ కౌంట్ పెంచాలి అని అనుకున్నప్పుడు మేల్ పేషెంట్స్కి బాడీ హీట్ పెరగకుండా చూసుకోవాలి. వాళ్ళు ఎప్పుడూ హైడ్రేషన్గా ఉండాలి, అంటే వాళ్ళ బాడీ హైడ్రేటెడ్ అయి ఉండాలి. అండ్ ఆల్రెడీ ఇది సమ్మర్ కాబట్టి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ యాష్ గార్డ్ జ్యూస్ కానీ, లేదంటే గసగసాల నీళ్ళు అని చెప్పి, డ్రై ఫిక్స్, బ్లాక్ రైజన్స్ వాటర్, చెరుకు రసం, ఇలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువ నువ్వు తీసుకోవడం వల్ల చలవ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఈ పాయసం మనము వారంలో 2 రోజులు మాత్రమే తీసుకోవాలి. పథ్యం అలాంటిది ఏం లేదు, ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది అనుష, ఈలో మనం డ్రై ఫ్రూట్స్ ని గీలో రోస్ట్ చేసుకుందాము. అండ్ పటిక కూడా బెల్లం తీసుకున్నాం కదా మనము, సో దీన్ని పౌడర్ చేసుకొని వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు నెయ్యి తీసుకుందాం కొంచెము. ఓకే. ఆవు నెయ్యి కొంచెం బాగా ఇష్టమైతే కనుక, ఇష్టంగా తినే వ్యక్తులు అయితే ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆవు నెయ్యి కూడా వీర్యవర్ధకరం. వీర్యవర్ధకరం అంటే సెమెన్ని ప్రొడ్యూస్ చేసేది, ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేసే పదార్థం కింద దీన్ని కన్సిడర్ చేస్తాం. సో అది తీసుకొని బాదం, కాజు. ఓకే. జనరల్గా మీరు ఛాలెంజ్ చేసి చెప్పారు మేడం మన సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి? ఓన్లీ సుమన్ టీవీ ప్రేక్షకులకనే కాదు, మొత్తం ప్రపంచం మొత్తానికి, యావత్ ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరికీ ఎవరైతే స్పర్మ్ కౌంట్ పెరగాలి అని చెప్పి తాపత్రయ పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. కాకపోతే దీంట్లో కండిషన్స్ ఉంటాయి, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళకున్న కండిషన్ కూడా చూసుకోవాలి. కానీ వాళ్ళకు ఉన్నది ప్రాబ్లమ్ కొంచెం మైల్డ్ అయితే కనుక ఖచ్చితంగా మీకు 2-3 months లో రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఓకే. అంటే వారానికి ఎన్నిసార్లు అన్నారు మేడం? ఇది వారానికి 2 times తీసుకోవాలి. ఓకే. సో మేడం మీరైతే కుకట్పల్లి బ్రాంచెస్లో ఎక్కువగా అందుబాటులో ఉంటారు. లాస్ట్ టైం కూడా వీడియోస్ చేసాము మీతోటి. ఇంకా మనకి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం? విశాఖపట్నం, బెంగళూరులో కూడా ఉన్నాయి. నాకు మంత్లీ నేను ఒక్కొక్క బ్రాంచ్కి 1 week చొప్పున వెళ్తూ ఉంటాను నేను మంత్లో. ఓకే. సో 1 week హైదరాబాద్, 1 week కాదు కానీ హైదరాబాద్లో 10 days ఉంటాను. మిగిలిన బ్రాంచెస్లో 1 week చొప్పున ఉంటాను. విశాఖపట్నంలో 1 week, బెంగళూరులో 1 week. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఇది చేద్దాం, దంచేసి వేస్తే కనుక దాంట్లోనే కొంచెం ఇది కూడా కుక్ అవ్వాలి. ఓకే. ఇది కూడా కుక్ అయితే మీకు ఇంకా బాగా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కచ్చపిచ్చా దంచుకున్నాము, దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఆల్ రైట్. ఇవి ఆల్మోస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, సో త్వరగానే ఉడికిపోతాయి మీకు. అందువల్ల ఇది ఇంకొక 10 నిమిషాల్లో ఆపేస్తున్నాం అనగా ఈ పౌడర్ని కచ్చాపిచ్చా దంచుకొని వేస్తే ఇది కూడా ఉడుకుతాయి ఆ పాలల్లో. ఓకే మేడం. అండ్ కచ్చాపిచ్చా దంచుకున్న పటిక బెల్లం పొడిని కూడా నేను ఇందులో వేస్తాను. మేడం శ్రీ ప్రథమ ఆయుర్వేద హాస్పిటల్స్ అంటే ఆయుర్వేదంలో ది బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి మేడం. అది కూడా మన హైదరాబాద్లో, వైజాగ్లో, బెంగళూరులో. అంటే జనరల్గా ఇలాంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్నారు. మరి ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా ఫెసిలిటీ ఇస్తున్నారు? ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ రిపోర్ట్స్ అన్ని నాకు మెయిల్ ద్వారా పంపించి వీడియో కన్సల్టేషన్ ద్వారా మాట్లాడుకొని వాళ్ళు ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటనేది మనం డిస్కస్ చేసుకొని, ఒకవేళ ట్రీట్మెంట్కి అవసరమైతే కనుక పంచకరంకి వస్తారు, మన ఈ 3 branchesకి విజిట్ చేస్తారు. లేదంటే త్రూ కొరియర్ ద్వారా మనం మెడిసిన్స్, ఇవన్నీ కస్టమైజ్డ్ మెడిసిన్స్ అనమాట. వాళ్ళకున్న రిపోర్ట్స్ని బట్టి స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, దాని యొక్క మొటిలిటీ ఎలా ఉంది, దాంట్లోని లిక్విఫికేషన్ టైం ఎంత ఉంది, ఇవన్నీ చూస్తాం అనమాట. కొన్ని పారామీటర్స్ ఉంటాయి సెమినల్ అనాలిసిస్ రిపోర్ట్లోని, ఆ రిపోర్ట్స్ వేరే స్కాన్స్ ఉన్నా అవన్నీ చూసుకొని ఓన్లీ మెడిసిన్స్ సరిపోతాయి అనుకుంటే మెడిసిన్స్ అండ్ డైటరీ మోడిఫికేషన్స్ చెప్తాం. లేదు మెడిసిన్స్ కాదు వాళ్ళకి పంచకర్మ ట్రీట్మెంట్స్ అవసరం అంటే కనుక పంచకర్మ కూడా సజెస్ట్ చేస్తాము. జనరల్గా ఇది ఏంటంటే మన సుశ్రుత చరక గ్రంథాల్లోని చెప్పారనమాట ఈ రెమెడీ గురించి. అప్పట్లోని రాజులు 100 మంది భార్యలు, 100 మంది పిల్లల్ని ఇలాంటి రకాల రెమెడీస్ని యూస్ చేయడం వల్లే కనగలిగారు, వాళ్ళతోని ఉండగలిగారు అని చెప్పి మన గ్రంథాల్లో పేర్కొని ఉందన్నమాట. సో ఇలాంటి రెసిపీస్ వీటన్నిటిని వాళ్ళు కనుక నార్మల్గా మన పీపుల్ తీసుకుంటే కనుక అంతటి సామర్థ్యం వస్తుంది అని, అంత విధంగా వీర్యవృద్ధి జరుగుతుంది అని చెప్పి గ్రంథాల్లో పేర్కొని ఉంది. సో మీరందరూ ట్రై చేసి
రిజల్ట్స్ గురించి నాకు కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా మేడం జనరల్గా అజోస్పర్మియా కేసెస్కి అసలు ట్రీట్మెంట్స్ లేవంటారు కదా, మీరేమంటారు మరి? అజోస్పెర్మియా ట్రీట్మెంట్స్ లేవు అన్నది వాస్తవమే, అది మోడర్న్ సైన్స్ ప్రకారంగా. కానీ అదే ఆయుర్వేదం మాటకు వస్తే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. ఇందులో ఏంటంటే వాళ్ళ యొక్క కండిషన్ బట్టి, ఇందాక నేను చెప్పాను కదా అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా యా నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా, ఈ కేసెస్ని కన్సిడర్ చేసుకొని మనం ట్రీట్మెంట్, పంచకర్మ ట్రీట్మెంట్, ఇంటర్నల్ మెడిసిన్స్, డైటరీ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే కనుక వాళ్ళలోని స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే, సో ఇప్పుడు నేను అడిగే డౌట్ ఏంటంటే, మన చూసే వ్యూవర్స్ కూడా ఈ అనుమానం వచ్చి ఉంటుంది డౌట్. జనరల్గా ఇది నాన్ వెజిటేరియన్ సోర్స్ కదా మేడం, మరి వెజిటేరియన్స్కి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పొచ్చు? వెజిటేరియన్స్ వాళ్ళకి కూడా చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో అయితే రెసిపీస్ నేను తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కనుక ఆవు పాలలోని కొంచెం గసగసాలు, ఒక 1 టీ స్పూన్ గసగసాలు తీసుకొని 1 టీ స్పూన్ పటిక పొడి 2 కలిపి దంచుకొని ఆవు పాలలోని వేసుకొని ఆ పౌడర్ని 300 ml మిల్క్లోని మొత్తం 2 కలిపి 2 స్పూన్లు అవుతాయి. అది తర్వాత జాజికాయ, జాపత్రి, ఈ రెండింటిని కూడా చిటికెడు పౌడర్ తీసుకొని మిక్స్ చేసి తాగుతూ ఉంటే రోజు వాళ్ళలో కూడా వీర్యవృద్ధి అనేది అమోఘంగా జరుగుతుంది. ఓకే ఓకే, ఇలాగ 40 రోజులు తీసుకుంటే కనుక వారిలోని ఈవెన్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని, ప్రీమెచ్యూర్ ఎడ్యుకేషన్ అని కేసెస్ కూడా చూస్తుంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, స్పర్మ్ కౌంట్ పెంచడంతో పాటు ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది కదా మేడం? అయిపోయిందండి. ఇగో ఇంతవరకు దగ్గరగా ఉడికిపోయింది, చూడాను ఎలా ఉందో. కలర్ కూడా మారిపోయింది. కలర్ మారిపోయింది, నేను చూపిస్తాను. మేడం టైమింగ్స్ గురించి ఒక్కసారి తెలుసుకుందాము, ఏ టైంలో తీసుకుంటే మంచిది? ఈవినింగ్ 6 to 7 మధ్యలో తీసుకొని, దీని తర్వాత ఇది తిన్న తర్వాత కొంతమందికి హెవీగా అనిపిస్తుంది. ఒకవేళ హెవీగా అనిపిస్తే నైట్ డిన్నర్ తీసుకోకపోయినా పర్వాలేదు, లేదు అంటే కనుక డిన్నర్ తీసుకోగలిగితే అప్పుడు కిచిడీ లాంటిది తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది తిన్నప్పుడు మళ్ళీ స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. ఓకే, మొత్తానికి స్పైసీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. నార్మల్గానే అజోస్పెర్మియా, ఆల్గోస్పెర్మియా ఈ కేసెస్ అన్నిటిలోనూ కూడా స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మనం మసాలా ఫుడ్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా మధుర పదార్థాలు తీసుకోవాలి, స్వీట్నెస్ ఉండేవి తీసుకోవాలి.